ఒక్క క్షణం ఆగండి. మీరు ఇప్పుడే వినబోయేది సాధారణ విషయం కాదు. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే సమయం. అవును, కుంభం రాశి వారికి ఇప్పుడు ప్రారంభమవుతున్న ఈ దశ మీరు ఊహించని విధంగా మీ అదృష్టం తలుపును తట్టబోతుంది. కాని ఒక చిన్న విషయం మీరు గమనించకపోతే అదే తలుపు మళ్ళీ మూసుకుపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ సమయంలో మీ చుట్టూ ఏదో మార్పు జరుగుతోంది. మీరు గమనించకపోయినా గ్రహాలు మెల్లగా తమ స్థానాలను మార్చుకుంటున్నాయి. గురుపెయర్చి తన శుభదృష్టిని మీమీద కేంద్రీకరిస్తోంది. శని తనకైన పరీక్షలను ఇంకా పూర్తిగా వదలలేదు. కాని ఇప్పుడు అది మీను కూల్చడానికి కాదు, మిమ్మల్ని బలంగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తోంది. రాహుకేతువుల సంచారమీలో ఒక విచిత్రమైన ఆలోచనల తుఫాను సృష్టిస్తోంది. మీరు ఎందుకో అసహనంగా ఉన్నారు. కాని అదే అసహనం మీను ముందుకు నడిపించే శక్తిగా మారబోతోంది. ఈ క్షణం నుంచి వచ్చే 15 రోజులు చాలా కీలకం. చాలా కీలకం. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ జీవితంలో ఒక పెద్ద మలుపు అవుతుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న అడ్డంకులు ఒక్కసారిగా తొలగిపోవడం మొదలవుతుంది. కాని ఇది అర్థం చేసుకునే వాళ్లకు మాత్రమే పని చేస్తుంది. మీ ఉద్యోగం గురించి మాట్లాడితే చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడు దగ్గరలోనే ఉంది. మీ పనిని ఎవరో గమనిస్తున్నారు. మీరు అనుకున్నట్టు కాదు, మరింత పెద్ద స్థాయిలో. మీరు చేసిన చిన్న ప్రయత్నాలు కూడా ఇప్పుడు పెద్ద ఫలితాలుగా మారబోతున్నాయి. కాని ఇక్కడ ఒక జాగ్రత్త. అహంకారం అది మీ శత్రువు. మీరు కొంచెం ఎక్కువగా మాట్లాడితే మీరు సాధించినది ఒక్క క్షణంలో కోల్పోతారు. అదే సమయంలో వ్యాపారం చేసే కుంభం రాశివారికి ఒక అద్భుతమైన మార్పు కనిపించబోతోంది. మీరు చాలా రోజులుగా నిలిచిపోయిన ఒప్పందం అకస్మాత్తుగా కదలికలోకి వస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అది అసాధ్యం అనుకున్నది ఇప్పుడు సాధ్యమవుతుంది. ఇది గురు ప్రభావం. కాని శని ఒక చిన్న పరీక్ష పెడుతుంది. మీరు సహనం కోల్పోతారా, లేక చివరి వరకు నిలబడతారా? ఇదే పరీక్ష. అక్కడే మొదటి సంఘటన ప్రారంభమవుతుంది. 7 రోజుల్లో మీరు ఊహించని ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. మొదట మీరు దాన్ని సాధారణంగా తీసుకుంటారు. కాని ఆ సంభాషణ తర్వాత మీలో ఏదో మారుతుంది. మీరు ఒక్కసారిగా ఒక కొత్త దారి చూడగలుగుతారు. ఇది చిన్న అవకాశం కాదు, ఇది మీ అదృష్టం తలుపు తట్టే మొదటి సంకేతం. కాని ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. వారు భయపడతారు. వారు ఆలస్యం చేస్తారు. వారు ఇంకొంచెం తర్వాత చూద్దాం అనుకుంటారు. అదే మీకు ప్రమాదం. ఎందుకంటే ఈ సమయం వేచి ఉండదు. మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే ఇప్పటివరకు మీరు అనుభవించిన ఒత్తిడి మెల్లగా తగ్గడం మొదలవుతుంది. మీరు ఆశించని చోట నుండి డబ్బు వచ్చే సూచనలు ఇపిస్తున్నాయి. ఒక పాత బాకీ లేదా మీరు మర్చిపోయిన అవకాశం ఇప్పుడు తిరిగి మీ ముందుకు వస్తుంది. కాని మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహు ప్రభావం వల్ల మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో ఇప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయించాలి. ఈ సమయంలో మీలో ఒక అంతర్గత స్వరం ఉంటుంది. అది మీకు మార్గం చూపుతుంది. మీరు దాన్ని వినాలి. అదే మీకు రక్షణ. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, ఇంతకాలం ఎందుకు ఇలాంటి మార్పు రాలేదు? కారణం ఉంది. ఇది సాధారణ సమయం కాదు. ఇది ఒక ప్రత్యేకమైన గ్రహ సంచారం. 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే శక్తి ఇప్పుడు మీ జీవితాన్ని తాకుతోంది. కాని అది అందరికీ పనిచేయదు. అది సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే పనిచేస్తుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? ఇంకా ఒక విషయం. ఈ సమయంలో మీరు ఎవరికైనా సహాయం చేస్తే
అది మీకు 100 రెట్లు తిరిగి వస్తుంది. ఇది కేవలం మాట కాదు. ఇది గ్రహాల సూత్రం. మీరు ఇప్పటివరకు చేసిన పాపం, పుణ్యం అన్నీ ఇప్పుడు ఫలితాలుగా మారబోతున్నాయి. మొదటి సంకేతం ఇప్పటికే మొదలైంది. మీరు గమనించారా? లేదా ఇంకా ఎదురుచూస్తున్నారా? ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా ముందున్నది. మీరు ఊహించలేనిది. మీరు ఇప్పటివరకు విన్నది కేవలం తొలి అంకం మాత్రమే. అసలు కథ ఇప్పుడు మొదలవుతోంది. మీ జీవితంలో ఇప్పుడు జరగబోయే మార్పులు మీరు ఒక్కసారి కూర్చుని ఆలోచిస్తే కళ్ళు చెమర్చిపోతాయి. అంత గొప్పగా ఉంటాయి. కుంభం రాశి వారి ప్రేమ జీవితం గురించి మాట్లాడుదాం. చాలా రోజులుగా మీ మనసు ఒక నిరాశలో ఉంది. మీరు ఎవరినైనా ప్రేమించారు. కానీ అది అనుకున్నట్టు నడవలేదు. లేదా మీరు అర్థం చేసుకోబడలేదు అనిపించింది. ఆ బాధ మీరు ఒంటరిగా భరిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ చీకటి మెల్లగా తొలగిపోతోంది. వెలుతురు వస్తోంది. ఒంటరిగా ఉన్న కుంభం రాశివారికి అడుత్త 15 రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే సూచన కనిపిస్తోంది. ఆ వ్యక్తి మీరు అనుకున్న చోటు నుండి రాకపోవచ్చు. అనుకోని చోటు నుండి వస్తారు. మీరు మొదట్లో శ్రద్ధ చూపించకపోవచ్చు. కాని తర్వాత మీరు గ్రహిస్తారు. ఈ కలయిక యాదృచ్ఛికం కాదు అని. ఇది గ్రహాలు రాసిన కథ. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి ఒక పెద్ద నిర్ణయం తీసుకునే సమయం వస్తోంది. మీరు ఇద్దరూ చాలా రోజులుగా ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు. కానీ ధైర్యం చేయలేదు. ఇప్పుడు ఆ సందర్భం వస్తుంది. మీరు మాట్లాడండి. నిజాయితీగా మాట్లాడండి. ఎందుకంటే ఈ కాలంలో నిజాయితీకి విలువ ఉంటుంది. అబద్ధం చెప్పే వారికి ఈ సమయం కష్టంగా ఉంటుంది. అప్పుడే రెండవ సంఘటన జరుగుతుంది. అడుత్తు వరుం 7 నాళ్లల్లో మీ కుటుంబంలో ఒక పెద్ద మాట జరుగుతుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. మీరు ఆ నిర్ణయానికి దూరంగా పారిపోయినా అది మీ వెంటే వస్తుంది. కాబట్టి ధైర్యంగా నిలబడండి. మీ మాటలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఆ సమయంలో మీరు చెప్పినది అందరూ వింటారు. మీరు సరైన మాటలు చెప్పండి. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి ఇది చాలా మంచి సమయం. మీ పెళ్లి విషయంలో ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయే సూచన కనిపిస్తోంది. ఒక పెద్దరికం ముందుకు వస్తుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం బలంగా ఉంది. మీరు నమ్మండి. కాని ఒక్క విషయం, తొందరపడకండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు కుటుంబం గురించి చెప్పాలి. మీ ఇంట్లో చాలా రోజులుగా ఒక ఉద్రిక్తత ఉంది. అది మెల్లగా తగ్గుతుంది. ఒక తప్పుపోయిన బంధం తిరిగి వస్తుంది. మీరు చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి ఒకరోజు మీకు కబురు పంపుతారు. ఆ క్షణం మీ కళ్ళు తడిసిపోతాయి. ఎందుకంటే మీకు అది ఎంతో అవసరమని మీకే తెలుసు. ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. కుంభం రాశి వారికి ఈ సమయంలో వాత సంబంధమైన సమస్యలు, కాళ్ళు, మోకాళ్ల నొప్పులు కొంచెం అధికంగా కనిపించవచ్చు. మీరు నిద్ర సరిగా పోలేకపోతున్నారా? మీ మనసు రాత్రిపూట చాలా ఆలోచిస్తోందా? ఇది శని ప్రభావం వల్ల కలిగే మానసిక ఒత్తిడి. దీన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రతిరోజూ ఉదయం కొంచెం నడవండి. నీళ్లు ఎక్కువగా తాగండి. మీ శ్వాసపైన శ్రద్ధ పెట్టండి. ఇవి చిన్న విషయాలు అనిపించవచ్చు. కానీ ఇవే మిమ్మల్ని ఈ కాలంలో సంరక్షిస్తాయి. ఇప్పుడు మూడవ సంఘటన గురించి చెప్తాను. ఇది అన్నిటికంటే శక్తివంతమైనది. ముదల్ కట్టం. ఒక ఉద్యోగ అవకాశం లేదా వ్యాపార అవకాశం మీ ముందు వస్తుంది. మీరు దాన్ని చూసి తొందరపడతారు. ఇది నాకు అర్హమైనది కాదేమో అని అనుమానిస్తారు. రెండాం కట్టం. మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మీకు ఒక రహస్యం చెప్తారు. ఆ రహస్యం విన్న తర్వాత మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది.
మూన్యాం కట్టం. ఆర్థికంగా ఒక పెద్ద అనుకోని లాభం వస్తుంది. మీరు అనుకోలేదు. మీరు ప్రణాళిక వేయలేదు. కానీ అది వస్తుంది. ఎందుకంటే గురు శుభ దృష్టి ఇప్పుడు మీ ధనస్థానం మీద పడుతోంది. ఈ 3 సంఘటనలు అడుత్త 7 నుండి 14 రోజుల్లో జరుగుతాయి. మీరు సిద్ధంగా ఉండండి. విద్యార్థులైన కుంభం రాశివారికి ఈ సమయం చాలా శుభప్రదం. మీరు చదువులో వెనుకబడ్డారని అనిపిస్తోందా? మీకు అర్థం కాని విషయాలు ఇప్పుడు మెల్లగా అర్థమవుతాయి. ఒక మంచి గురువు లేదా ఒక మంచి స్నేహితుడు మీకు మార్గం చూపుతారు. మీ పరీక్షల ఫలితాలు మీ ఆశలకు తగ్గట్టు వస్తాయి. నమ్మండి. కాని శ్రమ మాత్రం వదులుకోకండి. విదేశీ అవకాశాల గురించి మాట్లాడాలంటే కుంభం రాశి వారికి ఈ సమయంలో విదేశాలకు వెళ్లే సూచన చాలా బలంగా ఉంది. ఒక దరఖాస్తు, ఒక వీసా, ఒక నియామకం, ఇవేవో ఒకటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. మీరు విదేశాల గురించి ఆలోచిస్తున్నారా? ఈ సమయంలో ఆలోచనకు బలం ఇవ్వండి. అది వ్యర్థం కాదు. ఇప్పుడు ఆత్మికత గురించి చెప్పాలి. ఈ సమయంలో మీకు మందిరానికి వెళ్ళాలని అనిపిస్తోందా? ఒంటరిగా కూర్చుని ప్రార్థించాలని అనిపిస్తోందా? ఆ పిలుపును విసర్జించకండి. అది మీ అంతరాత్మ మీకు పంపిన సందేశం. మీరు ఒక దీపం వెలిగించండి. సాత్వికంగా ఒక్క నిమిషం కూర్చోండి. అంతే. మీలో అద్భుతమైన శక్తి మేల్కొంటుంది. పరిహారాల గురించి చెప్పాలి. ఇవి చాలా సరళంగా చేయవచ్చు. శనివారం రోజు నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆవు లేదా నీటికి ఇవ్వండి. ప్రతి శుక్రవారం తులసి ఆకు నీళ్లలో వేసి తాగండి. ఆదివారం ఉదయం సూర్యుడికి నీళ్లు అర్పించండి. ఇవి మీ గ్రహ దోషాలను తగ్గస్తాయి. మీ మనస్కు ప్రశాంతత తెస్తాయి. ఖర్చు లేదు. అనుభవం చాలా పెద్దది. ఒక్క విషయం మర్చిపోకండి. ఈ కాలంలో మీకు సహాయం చేసిన వారిని గుర్తుంచుకోండి. కృతజ్ఞత అనే భావం మీ అదృష్టాన్ని రెట్టింపు చేసే అతి పెద్ద శక్తి. మీరు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు పడ్డారు. ఒంటరిగా పోరాడారు. ఎవరికీ చెప్పుకోలేక మనసులో దాచుకున్నారు. కాని దేవుడు మీని చూస్తున్నాడు. ప్రతి కన్నీటి బొట్టు లెక్క పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కన్నీళ్లకు జవాబు వస్తోంది. ఆనందంగా. 100% నడక్కపోయే అద్భుతం అంటూ ఏదైనా ఉంటే అది మీ జీవితంలో ఇప్పుడే జరగబోతోంది. మీరు నమ్మకం వదిలిపెట్టకండి. మీరు అర్హులు. మీరు పోరాడినవారు. మీరు గెలవాలి. అడుత్త వీడియోలో మీరు ఇంకా ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడి కానున్నాయి. ఇప్పుడు చెప్పిన వాటికంటే శక్తివంతమైన రాశి ఫలాలు వస్తున్నాయి. మీరు ఛానల్ సదా గమనిస్తూ ఉండండి. ఎందుకంటే తదుపరి వచ్చే సమాచారం మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయానికి మీకు సహాయపడుతుంది. కుంభం రాశివారికి శనిదేవుడి అనుగ్రహం ఉండుగాక. గురు భగవాన్ మీకు మార్గం చూపుగాక. మీ జీవితంలో వెలుతురు నిండుగాక. మీరు ఆనందంగా ఉండండి. మీకు ప్రేమతో, మీకు శుభాకాంక్షలతో. నమస్కారం.